ఎన్ని వెరైటీ ఆఫ్ వేరియేషన్స్ ఆఫ్ ఇమోషన్స్ కి గురి చేసిందో మనందరం ఈ రోజుకి సినిమాని ఫస్ట్ డే చూసిన వాళ్ళందరికీ కూడా ఈ రోజుకి ఆ ఎమోషన్స్ అంతే ఇంటాక్ట్ గా ఉన్నాయని చెప్పాలి. నిహారిక గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. సో పింక్ ఎలిఫెంట్ అలా థియేటర్స్ కి రావడమే 50 days రన్ కంప్లీట్ చేసుకోవడం అనేది అసలు ఒక మైల్ స్టోన్ ఫర్ దిస్ బ్యానర్ అని చెప్పాలి. నిహారిక గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఇన్ ఫ్యాక్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ వెరీ సరియల్ మూమెంట్ ఫర్ మీ. నేను నిజంగానే వంశీ గారు చెప్పినట్టు ఒక మంచి సినిమా తీస్తున్నాం అనుకున్నాం, కానీ 50 days వరకు థియేటర్లో ఒక సక్సెస్ఫుల్ రన్ ఉంటుందని వీ రియలీ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. అది ఒక మంచి మూవీ రిలీజ్ అయిన తర్వాత అది తీసుకెళ్లే ఆడియన్స్కి ఐ రియలీ థ్యాంక్ దెమ్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ ది ఆడియన్స్ and the press and the media who really encouraged a good film like Kamti Kurallu. And thank you so much boys and girls for giving such an extraordinary performance. Endukante Kamti Kurallu ante meere, it's your film, you gave it your 100%. I wish future lo kuda manam inka cinemalu kalisi cheyalani korukuntunnanu. And my team, Anudeep garu, Anwar, Pranay, Raj garu, everyone, it's great. నాకు ఈ రిలేషన్షిప్ ఈ ఒక్క మూవీ తోటి వద్దు. ఐ రియలీ విష్ వీ కంటిన్యూ ఫర్ మెనీ మోర్ ఫిల్మ్స్, గ్రేట్ ఫిల్మ్స్. అండ్ వన్ పర్సన్ దట్ ఐ రియలీ జెన్యున్లీ వాంట్ టు వర్క్, ఇప్పుడు కూడా జెన్యున్గానే చెప్పాను, జెన్యున్లీ వాంట్ టు వర్క్ విత్ ఇస్ వంశీ గారు. ఎందుకంటే వెన్ హీ కేమ్ ఈ సినిమాతోటి నా దగ్గరికి వచ్చినప్పుడు హీ డిడ్ నాట్ సే ఇది చిన్న సినిమా అని ఆయన చెప్పినా కూడా ఐ నో దట్ హీ న్యూ ఇట్ వాస్ నాట్ అ స్మాల్ ఫిలిం. బికాజ్ చాలా ఎమోషనల్గా, చాలా ట్రూ టు రియాలిటీగా ఒక రియల్ ప్రాబ్లమ్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఒక ఫ్రెండ్షిప్ని ఎంత న్యాచురల్గా చూపించాలని his vision is very beautiful. So Vamshi, I wish we work for many more films. And Funny garu, thank you so much. Nijanga, this movie wouldn't have been possible without you. Thank you so much. I 50 days celebration sandarbhanga I just want to tell that ee relationship ee cinema tho mem edaithe form cheskunnamo adi I don't want to restrict it to one film. I really want to work with every one of you for more films and more projects coming going forward. And Nana, thank you so much for always being there for me. He is my biggest pillar of support. నేను సినిమా నచ్చింది, నాకు స్టోరీ చాలా నచ్చింది అనిన తర్వాత నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. సో నాకు ఆ విలేజ్ది నేను ఈ యాంగిల్ నుంచి చూస్తున్నాను కాబట్టి నచ్చిందా, లేకపోతే నిజంగానే ఇంత జెన్యూన్ ఎమోషన్స్, ఇంత జెన్యూన్గా ఉంటుందా విలేజెస్లో ఫ్రెండ్షిప్ అనేది కానీ చూపించిన ప్రతి ఆస్పెక్ట్ కానీ. సో ఐ వాంటెడ్ అన్ అదర్ పర్సన్స్ వ్యూ ఆన్ హౌ ద స్టోరీ ఈస్. అండ్ నో వన్, నాకు మా నాన్నకన్నా బెటర్ పర్సన్ ఎవరు దొరకలేదు, బికాస్ హీ వాస్ బార్న్ అండ్ బాట్ అప్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ అ బ్యాక్ డ్రాప్. సో నాన్న సినిమా చాలా బాగుంది అనేసరికి నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట, ఓకే దెన్ వీ కెన్ రియలీ గో అహెడ్ అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దట్ కాన్ఫిడెన్స్ టు మేక్ దిస్ ఫిల్మ్. అండ్ వన్ పర్సన్ దట్ ఐ ఆల్వేస్ లుక్ అప్ టు, నేను సినిమాలు లేకపోతే సిరీసెస్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏ ఇంటర్వ్యూలో అడిగినా ఐ ఆల్వేస్ సే ఐ జస్ట్ లుక్ అప్ టు వన్ మ్యాన్ యాజ్ అ ప్రొడ్యూసర్, దట్ ఈస్ దిల్ రాజు గారు. ఐ రియలీ విష్ అండి దట్ I really wish I get to make more meaningful and commercial movies like you in the future. Thank you so much Adaggane to Grace for gracing our event. And yeah, that's it. Thank you. I am really indebted to everyone for making Kamti Kurallu such a big success. Thank you so much. See you again in the theaters. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. కీప్ రాకింగ్. ఇంకా ఎన్నో సినిమాలు మీ నుంచి ఇలాగ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందుగా నాగబాబు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి నా జర్నీ కూడా ఒకసారి గుర్తుకొచ్చేసింది. నాగబాబు గారి సినిమాలు రుద్రవీణ చూసినప్పుడు ప్రేక్షకుని, నాగబాబు గారు ప్రొడ్యూస్ చేసిన గుడుంబ శంకర్కి డిస్ట్రిబ్యూటర్ని, ఈరోజు నిహారిక ప్రొడ్యూసర్ సినిమాకు నన్ను ఇలా పిలవడం చాలా హ్యాపీ అమ్మ. ఎక్కడో స్టార్ట్ అయిన జర్నీ నాన్నగారితో ఇలా నేను ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈరోజే గేమ్ చేంజర్ సాంగ్ లాంచింగ్ ఉంది. సో ఈ కొనుగోలకు నాకు ఎక్కడో అన్నీ ఈరోజు ఈవెంట్ జరుగుతున్నాయి. సో ఎనీహౌ కమిటీ కుర్రాళ్ళు ముందు ప్రొడ్యూసర్స్ ఫనీ అండ్ నిహారిక గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకు ముందు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నానంటే, ఇలాంటి సినిమా తీయాలంటే కొత్త దర్శకులు వస్తారు, నరేషన్ ఇస్తారు,
అది రైట్ కథ అయినప్పుడే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో 150 నుంచి 200 ఫిలిమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. బట్ ఆడేటి ఈ సంవత్సరం మొత్తం తీసుకుంటే 10 సినిమాలే. ఆ 10 సినిమాల్లో ఇలా కొత్త వాళ్ళతో తీసిన సినిమా ఆడితే వచ్చే కిక్ అది మామూలుగా ఉండదు. అదే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. అంటే డైరెక్టర్ ఇండైరెక్ట్ కొత్త సినిమా ఆడినప్పుడు ఈ సినిమాలో యాక్ట్ చేసిన మీ అందరికీ ఫ్యూచర్ ఉంటుంది, అలాగే డైరెక్టర్కి ఫ్యూచర్ ఉంటుంది, టెక్నీషియన్స్కి ఫ్యూచర్ ఉంటుంది. ఇలాంటి సినిమాలు ఆడినప్పుడే ఇండైరెక్ట్గా ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమాలు స్టార్ట్ అవుతాయి. ఓహో ఇలా చెయ్యొచ్చు అని ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు, డైరెక్టర్లు వీళ్ళందరూ ముందుకు వస్తారు. ఇలాంటి సినిమాలు ఆడినప్పుడే ఫిలిం ఇండస్ట్రీ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది. అంటే కొత్త తరం వస్తూ ఉంటారు, ఇలా జరుగుతూ ఉంటుంది. దానికి వేణు ఇస్ ఎ కంగ్రాచులేషన్స్. వంశీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇంతమంది కొత్త వాళ్ళతో సినిమా చూసినప్పుడు వాళ్ళని ఏజ్తో పాటు వెయిట్ మారుస్తూ క్రియేట్ చేసావు చూడు, అది ఓన్లీ డైరెక్టర్ వల్లే సాధ్యమవుతుంది. నువ్వు అనుకున్న విజువల్ తీసుకురావడానికి నీ ఆర్టిస్టులతో టెక్నీషియన్స్తో పని చేయించుకోవడం వల్లే ఈరోజు కమిటీ కుర్రాళ్ళు ఆ జెన్యున్ ఫీల్తో ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళింది. మెమొరీస్ దొరికాయి ప్రతి ఒక్కరికి. మాలాంటి వాళ్ళకి వెనకకి వెళ్తే మా విలేజ్లో ఉన్నప్పుడు మెమోరీస్ దొరికాయి. ఎనీహౌ ఇస్ అ కంగ్రాచులేషన్స్ అగైన్ అండ్ ఆల్ బాయ్స్ అండ్ హీరోయిన్ అండ్ ఆల్ టెక్నీషియన్స్. ఇట్స్ ఎ బిగ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కమిటీ కుర్రాలు మొత్తం టీంకి, ఆ 11 మంది మా టీము అండ్ మా హీరోయిన్లు అందరికీ, వేదికను అలంకరించిన నాగేంద్ర బాబు గారికి, అలాగే దిల్ రాజు గారికి థ్యాంక్ యూ సార్. 50 రోజుల సినిమా అనేది ఒక కోరిక కాదు, ఇది చెప్పాలంటే అచీవ్మెంట్కి కూడా కాదు, ఇది ఏదో గిఫ్ట్లా ఉంది. ఈ గిఫ్ట్ నాకు ఈ ప్రేక్షకులు ఇచ్చారు కాబట్టి ప్రేక్షకులందరికీ వంగి దండం పెడుతున్నాను. అంటే మీ అందరూ ప్రేక్షక దేవుళ్ళు అంటారు, నిజంగానే సినిమాలకి ప్రేక్షకులు లేకపోతే ఏమీ కుదరదు. కాబట్టి మీ ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీడియా, ప్రింట్ మీడియా కూడా మా సినిమాని ఇంత జనాల్లోకి పట్టుకెళ్ళడానికి చాలా కారణమైంది. కాబట్టి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే దీంట్లో కమిటెడ్గా వర్క్ చేసిన కమిటీ కుర్రాళ్ళు అందరూ ఈరోజు చాలా బాగా షైన్ అయ్యారు. కాబట్టి వాళ్ళకి వచ్చే నెక్స్ట్ ఫ్యూచర్ మూవీస్లో కూడా 50 రోజుల డేట్లు పడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారు కానీ, రాజు గారు కానీ, ఎంటైర్ టీమ్కి ఈ సక్సెస్ని ఇట్ షుడ్ బి డెడికేటెడ్. అండ్ దెన్ స్పెషల్ సక్సెస్ మా యదువంశీ ఫస్ట్ సినిమా చేశాడు. సినిమా ఎలా అయితే చెప్పాడో అదే సినిమాని మాకు రూపుదిద్దించి అదే ఎమోషన్తో సినిమాని క్లియర్గా స్క్రీన్ మీద పెట్టాడు. అలాంటి పర్ఫెక్షన్తో చేసిన ఇలాంటి డైరెక్టర్లు కథల్ని, ఎమోషన్ని కరెక్ట్గా పట్టుకొని న్యాచురాలిటీతో చాలా దగ్గరగా రాసే ఇలాంటి డైరెక్టర్లు ఎప్పటికీ పైకి రావాలి. కాబట్టి యదువంశీకి నేను రియల్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే హీ హాజ్ డన్ అ మెరాక్యులస్ జాబ్ and he has achieved what everyone thought that it is not possible. అలాగే స్పెషల్ థ్యాంక్స్ నేను నిహారికకి ఎందుకు చెప్పాలి అంటే ఆవిడ ప్రొడక్షన్ వాల్యూస్, ఆవిడ యొక్క ఉన్న సినిమాటిక్ సెన్స్ అండ్ ఆవిడకి కథల మీద ఉన్న ఒక పట్టు. ఓకే, ఎప్పుడైతే కథ వింటారో ఆవిడకి చాలా 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 ఒక ఐడియా వస్తుంది, అసలు ఈ సినిమా ఎలా వెళ్తుంది, ఎలా పట్టుకెళ్ళాలనేది. దాన్ని పర్ఫెక్ట్గా ఇలాంటి కథకి కావాల్సిన ప్రొడ్యూసర్ నిహారికాయే అండ్ పింక్ ఎలిఫెంటే. ఓకే, ఇలాంటి సినిమాలు ఎన్నో పింక్ ఎలిఫెంట్లో వస్తాయి ఫ్యూచర్లో. అండ్ ఎందుకంటే ఆవిడ క్యాపబిలిటీస్ ఆర్ ఫార్ మోర్ దాన్ వాట్ వీ నార్మలీ థింక్ అండ్ షీ క్యారీస్ ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని ఆవిడ భుజాల మీద క్లియర్గా పట్టుకొని వెళ్ళింది. ఆవిడతో పాటు రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు. అసలు మీ ఇద్దరు ప్రోత్సాహం లేకపోతే ఈ టీంలో ఈ 50 రోజుల పండగ ఇంత బాగా జరిగేది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి సినిమా ఈ రోజు వరకు మాకు పండగలాగే ఉంది. అలాగే జాతరలు జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ ఆగట్లేదు, ప్రతిరోజు ఏదో జాతర. మంచి సినిమా చేస్తున్నామని నమ్మేం తప్పితే 50 డేస్ వరకు తీసుకొస్తారంటే అది నమ్మశక్యంగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. యూ ఆల్ డిజర్వ్ దిస్. ఆల్ టెక్నీషియన్స్, క్రూ, కాస్ట్, ప్రొడక్షన్, మీ అందరికీ ఇది డిజర్వ్ అనుకుంటున్నాను నేను.
సార్ దిల్ రాజు గారు, చిన్నప్పుడు మాకు హ్యాపీ డేస్ సినిమా చూస్తే, హ్యాపీ డేస్ సినిమా అప్పుడు మీరు అక్కడ ఆ యాక్టర్స్ అందరినీ తీసుకుని మీరు ఒక కార్ వెనక వేసుకుని వెళ్ళారని చెప్పి అవి చెప్తూ ఉండేవారు. సేమ్ థింగ్ నిహారిక గారితో జరిగింది. ఆ టైంలో నిహారిక గారు చాలా సిక్ ఉన్నారు. బట్ వీళ్ళందరినీ కూడా అది నేను అడిగేవాడిని, ఇంత ఎలా హెల్త్ బాగాలేదు ఎందుకు ఈ టైంలో అంటే, లేదు సార్ ఇప్పుడు మనం కాకపోతే ఇంకెవరు తీసుకెళ్ళాలి అని చెప్పి నియర్లీ ఒక 10 days ఆవిడ ట్రావెల్ చేస్తూ ఒక బస్సు, ఆ వెనకాల ఒక కారు, ఆవిడ పాపం బ్యాక్ పెయిన్తో ఉండేది. అయినా కానీ అందరినీ తీసుకుని అందరినీ చేయి పట్టుకుని మమ్మల్ని అందరినీ ఇండస్ట్రీ ఇదిగో మీకు ఇస్తున్నానని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చింది. సో దిల్ రాజు గారు అనే ఒక ప్రొడక్షన్ కంపెనీ ఎంత పేరు వచ్చిందో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే కంపెనీ అంత పెద్దది అవుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే యూ బిలీవ్డ్ ఇన్ us, మా టాలెంట్ని నమ్మారు, మా టాలెంట్ని సపోర్ట్ చేశారు. ఈరోజు 50 days వరకు వచ్చాం. నాకు నెక్స్ట్ రాబోయే సినిమాలు కూడా 50 days రావాలని, నేను మళ్ళీ మీ ప్రొడక్షన్లో సినిమా చేయాలని, అవకాశం ఇవ్వాలని, ఫణి గారు లాంటి ప్రొడక్షన్లో పనిచేయడం చాలా థ్యాంక్స్ అన్న, చాలా సపోర్టివ్ మీరు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమా రావడానికి నేను చాలా నేరేషన్స్ ఇచ్చాను. నిహారిక గారికి ఇచ్చాను, ఫణి గారికి ఇచ్చాను, ఇంకా చాలామందికి ఇచ్చాను. మేబీ లక్కీ ఉంటుంది కదా ఒకటి, నాగబాబు గారికి నేను నేరేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే సినిమా ముందుకెళ్ళింది. ఆ రోజు నేరేషన్ ఇచ్చాను, వితిన్ 1 weekలో సినిమా 1.5-2 monthsలోనే మనం సెట్కి వెళ్ళాము. ఒక 2.5 నా జర్నీలో మీరు అందరూ ఉన్నారు. ఆ 2.5 జర్నీలో ఎక్కడో ఒక చోట మనకి ఒక పుష్ కావాలి. ఆ పుష్ ఎవరో కాదు, నాగబాబు గారు. మీ అందరికీ తెలుసో లేదో, నాగబాబు గారు చెప్పి ఓకే ఇది చేయొచ్చు అన్న తర్వాత మాత్రమే సినిమా బాగా పైకి వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు ఫర్ ద ఆపర్చునిటీ. ఆ రోజు మీరు ఇలా కలిపేయడం, సార్కి చెప్పడం, వెంటనే అది ముందుకు వెళ్ళడం, ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో చాలా డిసిషన్స్ తీసుకుని ఇక్కడి వరకు వచ్చాం. మళ్ళీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.